నీవు వివాహాన్ని తీసుకుంటున్నావు. ఈ దీంట్లో సత్సంతానములు కలగాలి. దానికోసం మొదటిసారి తలంబ్రాలు పోసుకుంటారు. శ్రియో మేకామ సమృద్ధ్యత, అది కలిగిన తర్వాత వాళ్ళని పెంచి పోషించడానికి డబ్బులు కావాలి కదా, అవి నీకు సమృద్ధిగా ఉండాలి అని రెండవసారి తలంబ్రాలు పోస్తారు. వాటితో సరిపోదు, పశుబాహుళ్యం కూడా ఉండాలి. పశు సంపద బాగున్నప్పుడే నీ దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని ఖర్చు పెట్టి వినియోగం చేసుకుని చెందడానికి అవకాశం. అవి లేకపోతే ప్రయోజనం లేదు. కాబట్టి ఆ పశువులు అవన్నీ కూడా నీ ఇంట సుభిక్షంగా చక్కటి పాలు అవి ఇస్తూ ఉండాలి అని మూడవసారి తలంబ్రాలకు వస్తారు. నాలుగవసారి మీ ఇద్దరి మధ్య అన్యోన్యం బాగుండాలి అని వస్తారు. ఆ తర్వాత వాళ్ళ ఇష్టం ఆనందం. ఈ నాలుగు కూడా ప్రాధాన్యంగా ఆ వధూవరులకి కలగాలి అని ఆ ముత్యాల తలంబ్రాలు పోయడం చేస్తున్నారు. ఆ తలంబ్రాలు పోసి ఆనందంగా వధూవరుడు ఇంకా ఇంతాగడి కన్నా ఇప్పుడు మహదానందంగా కనిపిస్తున్నారు. మీరందరూ చెప్పినటువంటి నామానికి వాళ్ళకి మహదానందం కలుగుతూ ఉన్నది. ఈ ఆనంద సమయంలో చదివింపులు